నమస్కారం అండి. శ్రీకళ గారు బాగా రెడీ అయ్యారు పెళ్లి రోజున. పెళ్లి రోజు మీద మాదా? నాకు లేదా అంటే పెళ్లి రోజు నీదే ఎక్కడైనా నీ నాకు అప్పుడు పెళ్లి ఫ్రెండ్స్ 19 సంవత్సరాలు అయింది నా పెళ్ళి అయ్యి. సరే కళ, నీ పెళ్లి కాకముందు నువ్వు మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు కళ? 15 సంవత్సరాలకి సగం 15.5. 16 సంవత్సరాలకి అంటే 15.5కి 15.5 ఆడుంటే 19 సంవత్సరాలు ఏడున్నావు. నాకు అప్పటి నుంచి నేను మోస్తూనే ఉన్నా, నన్ను ఏడిపిస్తూనే ఉంది. ఎవడు చెప్పుకోని ఫ్రెండ్స్. ఆ రోజు నన్ను కట్టబెట్టి ఈ రోజు వరకు కూడా వచ్చే సంవత్సరం 25 మా పెళ్లి రోజు. ఓ నాయన ఏం చెబుతాను, ఎన్ని కట్టాలు పడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు, ఏం చెబుతాను ఫ్రెండ్స్. ఇక నాకు గారెలు చేయవంటి చేస్తుంది నా కోసం. ఆమె కోసం అయితే పొద్దున్నే లేచి సేమియా చేసుకుంది, దేవుడు పూజ చేసుకుంది. నేను తానం చేయాలా? నాకు బట్టలు ఉన్నాయా? ఉన్నాయా? పక్కా పెట్టినవా? పక్కగా పెట్టలా. మొగుడు ఒక ఫ్రెండ్స్ పెళ్లి రోజు ఆమెదే, నాది కాదు. పుట్టినరోజు ఆమెదే, పెళ్లి రోజు ఆమెదే, సంక్రాంతి ఆమెదే, దసరా ఆమెదే. నా ముఖానికి ఏమి చెల్లు పట్టుకొని తీయటమే వీడియోలు. నా బతుకు చెల్లు పొద్దున్న లేచి ఏం చేసింది నేను? లేచి ఏం చేసింది చెప్పు. నేను చెప్పు పొద్దున్న లేచి చేసింది నేను. మరి ఇంకేం కాల, అది కూడా పనేగా. అది మరి అది అంత ఫోటోలు వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టద్దా? పెట్టండి ఎట్లా? రూపాయి ఎట్టొస్తుంది? నువ్వు ఎట్ట తింటావు? నా కొడుకు వడికెట్టబోతుడు, మా అమ్మ మందులు ఎట్ట గారెలు ఎట్ట తింటున్నావు ఇప్పుడు మంచిగా. ఎంత ఫ్రెండ్స్ నేను గారెలు తప్ప నేను స్వీట్ తింటా. వీళ్ళకి తెలవాలి కదా నేను స్వీట్ తింటున్నా. లడ్డూలు, బూందీలు, అరిసెలు తింటున్నా. ఏది తింటుంది? అది బజ్జీలు, పునుగులు, గారెలు. మెయిన్ గారెలు, సెకండ్ బజ్జీలు మందనమాట ఇది. మరి ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. ఇక ఈ విధంగా చేసుకుంటాను. మా పెళ్లి రోజుకి వీడియోకి లైక్ కొట్టద్దు, ఓన్లీ ఫాలో కొట్టండి అంతే. ఇకపోతే ఏ వీడియో ఫ్రెండ్స్ ఉన్న విషయం చెప్తున్నా. మా ఇంట్లో ప్రపంచం అంతా పండగలు ఉంటే మా ఇంట్లో ఇవాళ పండగ అనమాట. ఏం చేయాలన్నా కూడా అసలు వీడియోలు ఒకటే ఫోన్లు ఫ్రెండ్స్, ఒకటే ఫోన్లు, ఒకటే మెసేజ్లు. దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. నేను అందరికీ శిరస్సు వంచి చెబుతున్నాను, ఏమనుకోవద్దు. కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, హరిసేవాళ్ళు, చుట్టాలు, బంధువులు, మా కుటుంబం వాళ్ళు ఎంతమంది చేస్తున్నారో. బషీర్ మాస్టర్ ఫ్రెండ్స్ పెళ్లి రోజు అని ఏ రోజున దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. నా వాట్సాప్ నెంబర్ మీ కాడ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా గంటకైనా అర్ధగంటకైనా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా బాధ అది అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి మీకు చెప్తున్నాను. ఎందుకంటే అందరికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఒక ఇంటికి ఫోన్ ఉంటే ఒక బజార్కి ఎన్ని ఫోన్లు ఉండాలా, ఒక ఊరికి ఎన్ని ఫోన్లు ఉండాలా, అందులో నా ఫాలోవర్స్ ఎంతమంది ఉండాలా, నాకు వచ్చే కాల్స్ ఎన్ని, ఎవరికి వారికి నేను ఒక్క కాల్ చేస్తున్నా పని ఫ్రీగా కూర్చొని చేస్తున్నారు. ఇక నా వల్ల కావట్లేదు. నైట్ 2 కూడా అన్నం తిన్నామని అడుగుతున్నారు. అంత టార్చర్ అన్నమాట. నీ నెంబర్ ఎందుకు ఇచ్చినా మార్చుకోవచ్చుగా అంటే ఏమన్నా సినిమా ఆఫర్లు, సీరియల్ ఆఫర్లు, ప్రమోషన్లు ఏమైనా వస్తాయేమో ఆశతో, ఆలోచనతో భరిస్తూ ఉన్నా. అంత తప్ప ఏమీ లేదు. ఎందుకంటే నా సినిమా, నా గోల్ ఏంటంటే వెండి తెర మీద కనిపించడం. దాదాపు 2-3 సినిమాలు చేశాను. అవి ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. మరి అది ఉన్న విషయం అయితే అది. ఇకపోతే ఈరోజు గారెలు చేస్తాను. ఈ గారెలు తిని శ్రీ వెంకటేశ్వర స్వామి మా దైవం, మాకు ఇష్టమైన దైవం కాడికి స్వయంభు మా అమ్మ నీరు పెట్టిందంట, మా కొడుకు బట్టలు రెడీ చేసిందంట. ఈ వీడియో ఎప్పుడు తీయాలా? ఇక ఒకటే ఉరుకులు, ఒకటే పరుగులు. గుడికి పోయి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అటు నుంచి వత్త మరి ఆ చికెన్, మటన్ తెచ్చుకొని తిని వీడియోలు మీకు పెడతాం. మరి వీడియోలు తీయడానికి కూడా తీరికలేదు. చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేయట్లేదని అడుగుతున్నారు. వారందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే యూట్యూబ్ వీడియోలు తక్కువైనాయి, ఫేస్బుక్లో ఎక్కువ చేస్తున్నాను. ఫేస్బుక్లో చూడండి, గుంటి నాగరాజు శ్రీకళ, గుంటి శ్రీకళ నాగరాజు అని కొడితే కుప్పలు వస్తాయి. ఫేస్బుక్లో ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ₹1 అక్కడ వస్తుందని అదే ఉద్దేశంతో చేస్తున్నాను. అంతే తప్ప ఏం లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో కూడా చేస్తూనే ఉన్నాను అడప. తర్వాత ఇన్స్టాగ్రామ్ గుంటి శ్రీకళ నాగరాజు ఉంటుంది. మీ రోజు మా పెళ్లి రోజు తరపున మీరు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే ఒక్క ఫాలో కొట్టండి, ఒక్క కామెంట్ పెట్టండి, మా దీవించండి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ గుడి వీడియో వస్తుంది. బాయ్. బాయ్ చెప్పు.